Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. గత ఆదివారం కోవెలకుంట్లలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అలీ హుస్సేన్ నిర్వహణలో జరిగిన సబ్ జూనియర్ జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ లో నంద్యాల పట్టణానికి చెందిన 11 మంది బాలలు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన బాలలు సర్దార్ షనవాజ్ ఖాన్ శిక్షణలో తర్ఫీదు పొందారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక క్రీడా సమైక్య కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కర్నూలు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ విజేతలకు జ్ఞాపికలు అందించి అభినందించారు. పతకాలు సాధించిన బాలలు మంజునాథ్ చిన్నలాలు గోల్డ్ మెడల్ సాధించగా, శశిధర్ రెడ్డి, తన్వీర్ ప్రణతి సాయి సిల్వర్ మెడల్ సాధించారు. అజయ్ రాజు, నవనీత్ మణికంఠ, మహిదర్ బ్రాంజ్ మెడల్ సాధించారు. సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆదివారం కోయలకుంటలో నిర్వహించడం జరిగింది. అక్కడ నంద్యాల పట్టణానికి చెందినటువంటి 11 మంది సబ్ జూనియర్ బాలబాలికలు బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మెడల్ సాధించడం జరిగింది. మంజునాథ్, చిన్నలాల్ ఇద్దరు కూడా గోల్డ్ మెడల్స్, అదేవిధంగా శశిధర్ రెడ్డి, తన్వీరు, ప్రణీత్, ప్రణతి సాయి వీళ్ళ నలుగురికి సిల్వర్ మెడల్స్, నలుగురు బ్రాంజ్ మెడల్స్, అజయ్ రాజు, నవనీత్, మణికంఠ, మహీధర బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. సర్దారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి షానవాజు వీళ్ళు శిక్షణ ఇచ్చినటువంటి వీళ్ళు బాక్సింగ్ లో ఈ మధ్యలో మనం నంద్యాలలో ఇటీవలనే కొంచెం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గతంలో తైక్వాండో, కరాటే అవన్నీ కూడా ఎంకరేజ్ చేసాం. ఇప్పుడు బాక్సింగ్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఈరోజు ఈ మెడల్స్ సాధించి నంద్యాలకు మంచి పేరు తీసుకొని వచ్చినారు. అదేవిధంగా కప్స్ కూడా సాధించినారు. అందుకని ఈ సందర్భంగా క్రీడా సమాఖ్య అదేవిధంగా లయన్స్ క్లబ్ తరఫున, కళారాధన తరఫున వీళ్ళకి చిన్న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. బహుమతులు సాధించినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో సబ్ జూనియర్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించాలని, సీనియర్ స్థాయికి కూడా ఎదగాలని, ఇది బాక్సింగ్ కానీ ఏ క్రీడ సరే నిరంతరం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే దాంట్లో బాగా ప్రావీణ్యత సాధించడానికి అవకాశం ఉంటుంది, ఉన్నత స్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుంది. క్రీడల వల్ల అందరికీ కూడా మీ శారీరక దారుఢ్యం మెరుగవుతుంది, క్రమశిక్షణ అలవడుతుంది, అదేవిధంగా మానసిక స్థైర్యం పెరుగుతుంది, చదువులో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. మీరు క్రీడల్లో ఎట్లయితే బహుమతులు సాధించారో అదేవిధంగా ఈ చదువులో కూడా బాగా రాణించి మంచి మార్కులు సాధించి రెండిట్లో కూడా విజయవంతం కావాలని మిమ్మల్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.